చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి మనందరం మనస్ఫూర్తిగా మన మురళీమోహన్ గారికి ఆప్యాయంగా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక మోటివేషన్ అంటూ కావాలి అంటారు. మోటివేషన్ మాత్రమే కాదు, డిసిప్లిన్తో పాటు ఎలాంటి అవాంతరాలు వచ్చినా మనం అన్స్టాపబుల్ అని చెప్తూ, తనకి ఎలాంటి పరిస్థితి ఉన్నా, డిఫరెంట్లీ ఏబుల్డ్గా ఉన్నా ఎంతో మోటివేషన్ని అందించి ఒక సంస్థను ఏర్పాటు చేసి అది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఈ మధ్యకాలంలో చాలా చాలా స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తి ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ CEO, ఫౌండర్, స్వయం కృషి ట్రస్ట్ చంద్రకాంత్ సాగర్ గారిని వేదిక మీదకి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానించేద్దాం. అండ్ ఈ సందర్భంగా చంద్రకాంత్ గారిని అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా ఒక ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పిలిచినందుకు కళామందిర్ యజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞత అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ సార్కి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు నా ఒక ధన్యవాదాలండి. చాలా కంగ్రాచులేషన్ సార్. సార్ ముందుగా మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే సార్. నా పేరు వచ్చి చంద్రకాంత్ సాగర్ సార్. మా ఒకటి ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఒక డిజేబుల్ పర్సన్ ఈ సొసైటీలో కాన్ట్రిబ్యూషన్గా కాకుండా, కన్స్యూమర్కే కాకుండా కాన్ట్రిబ్యూషన్గా ఉండగలుగుతారు ఈ సొసైటీకి అని నిరూపిస్తానికి నేను ఒక ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. డిజేబుల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి మేము. దీని ద్వారా వచ్చే మా ఒక ప్రాఫిట్ కూడా స్వయం కృషి ట్రస్ట్ అని పెట్టామండి. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎంప్లాయ్గా కాదు, స్కిల్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయ్గా కాదు, ఎంప్లాయర్గా మారాలి. నన్ను చూసి మా ఒక ఇండస్ట్రీ పెడతానికి నాకు 90 lakhs అయిందండి. కాబట్టి నేనే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు అని ఒక స్ఫూర్తిదాయకంగా పొందాలని చెప్పి నా ఒక ఏమని మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ డ్రీమ్, బిలీవ్, స్ట్రేవ్, అచీవ్. కన్నీళ్ళు కాల్స్తే కాదండి, చెమట నీరు చిందిస్తేనే విజయం మీద అవుతుందండి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలరు. దీనికి వచ్చే ప్రాఫిట్స్ కూడా మన స్వయం కృషి ట్రస్ట్ ద్వారా మనము పర్యావరణం కాపాడటానికి నేను చేస్తున్నానండి. ఎస్పెషల్లీ నేను చేసే ప్రాజెక్ట్ కూడా ఏంటంటే, పర్యావరణం హానికరం కాకుండా నాన్ ఓవెన్ బ్యాగ్స్. నేను ఇది ఇండస్ట్రీ పెట్టకముందు నేను FMGC ప్రాజెక్ట్స్, డిస్ట్రిబ్యూషన్, సూపర్ స్టాకెస్, CNF చేసేవాళ్ళండి. అది కాదు, మేము డిజేబుల్ పర్సన్స్కి ఎందుకు గురించి ఆలోచించకూడదు అని ఆ ఉద్దేశంతోనే ఈ ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. అప్పుడు మన ప్రధానమంత్రి పిలుపు ప్లాస్టిక్ రహిత సమాజం నెలకొల్పాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారు చేశామండి. మా దండు మల్కాపూర్ టెక్స్టైల్ పార్క్లో గవర్నమెంట్ అలాట్ చేశారండి. గవర్నమెంటే పర్చేస్ చేసి ల్యాండ్ మేము ఈ యొక్క ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. డిజేబుల్ పర్సన్స్కి, ఉమెన్స్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామండి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మేము అక్కడ లైవ్లీహుడ్ క్రియేట్ చేసి వాళ్ళు అక్కడ ఉండటానికి షెల్టర్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ప్రసాద్ సార్కి మా తరఫున ఒక చిన్న ఫ్లస్ట్రేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మీరు స్టేజ్కి వస్తే మేము ఒక చిన్న మా షాల్తో సత్కరించాలనుకుంటున్నాం సార్. ప్లీజ్ సార్ రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకాంత్ గారు. మోర్ పవర్ టు యూ. ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. సామాన్యమైన విషయం కాదు, అది ఒక మనోబలం అంటాం కదా, అక్షరాల అది నిజం. ఒక సంస్థను ఏర్పాటు చేసి
ఎంతో మందికి ఉపాధి కూడా అందిస్తున్నారు. చంద్రకాంత్ గారికి మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కలిసి నాతో పాటు డ్రీమ్, బిలీవ్, స్ట్రేవ్, అచీవ్, మంచి కళ కనండి, దాన్ని నమ్మండి, కష్టపడండి, సాధించండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you very much.